కొన్ని కీలకమైన అంశాలు. ఇది పార్టీలకో ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయము. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హడావిడి కానీ, హడావిడి వల్ల జరుగుతున్న శాశ్వత నష్టాన్ని ప్రజలకు వివరించాలన్న ఆలోచనతో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు, దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసు, మహిళా రిజర్వేషన్ అదేవిధంగా నియోజకవర్గాల పెంపు రెండు ప్రధానమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం 16, 17, 18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లను శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పెంపును రెండింటిని ఒకటిగా చేసి చూపించి ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు, సహకరించాల్సింది అన్నట్టుగా ఒక ప్రచారానికి తెరలేపినారు. నేను ఈరోజు ఈ రెండు అంశాలను ఒకదానికి ఒకటి సంబంధం లేనిది, ఏ దానికి అదే చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశము, ఈ రెండింటిని విడదీసి రెండింటిని వేరువేరుగా చర్చించుకొని రెండింటిని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలను ఏ విధంగా రూపొందించుకోవాలనో ఒక సూచన, ఒక అవగాహనతో కూడుకున్న అంశాలను నేను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాను. మొట్టమొదట మహిళా రిజర్వేషన్ల గురించి మనం చర్చించుకుందాం. ఆ తర్వాత నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా నిన్న మన కేంద్ర మంత్రివర్యులు లేదా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆ నాయకులకే కాకుండా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు కానీ, మహిళలకు కనీస గౌరవం కానీ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము, అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా, ఈ దేశానికి రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్ధమైన పదవులలో మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటి కీలకమైన పదవులకు మహిళల నాయకత్వంలోనే పనిచేసి మహిళల్ని నియమించడమే కాదు, ఆ మహిళల యొక్క నాయకత్వంలో పనిచేసిన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు కూడా మహిళల్ని అధ్యక్షులుగా పార్టీకి నియమించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంత గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో అమలు చేసి, ఆ తర్వాత చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, శాసనసభలో, లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్లు ఉండాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి లోక్సభకు పంపించినప్పుడు భారతీయ జనతా పార్టీ సహకరించకపోవడం వల్ల
2013 సంవత్సరంలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు స్తంభింప చేయబడ్డది. 2013 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మహిళా రిజర్వేషన్లు ఊసే ఎత్తకపోవడం, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన చేయకపోవడం వల్ల దాదాపుగా 10 సంవత్సరాలు మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం, సోనియా గాంధీ గారు పాస్ చేసిన బిల్లు లోక్సభ ఆమోదాన్ని నోచుకోకుండా 10 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినట్టుగా కనుమరుగైంది. 2023 సంవత్సరంలో కేశవరావు గారు కూడా అప్పుడు రాజ్యసభ సభ్యులుగా మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని చర్చకు వచ్చినప్పుడు అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ బిల్లును పెట్టినప్పుడు నరేంద్ర మోడీ గారే ఆ బిల్లులో పెట్టిన కీలకమైన అంశం ఏంటంటే 2026 సంవత్సరం తర్వాత జనాభా లెక్కలు సేకరించి జనాభా లెక్కల్ని గెజెట్ ప్రచురించిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని 2023 చివరి ఎన్నికల ముందు చట్టం చేయడం జరిగింది. ఆ రోజే 2024 లోక్సభ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని బిల్లు పెడితే 2024 లోక్సభ మే జూన్లో జరిగిన ఎన్నికల్లోనే 543 లోక్సభ సభ్యులల్లా 33% అంటే 181 మహిళా ఎంపీలు ఎన్నిక కావడానికి అవకాశం ఉండే. దాంతోపాటు 2024 మే జూన్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా శాసనసభలలో కూడా 1/3 మహిళా రిజర్వేషన్ అమలు చేయమని చట్టం చేసి ఉంటే ఈ మధ్యకాలంలో జరిగిన 24 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు జరిగి ఉండు. కానీ చిత్తశుద్ధి లేని ఎన్డీఏ ప్రభుత్వము ఆ రోజు చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడు తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్న చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయమనే డిమాండ్ వచ్చినప్పుడు, అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి ఈరోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఈరోజు స్పష్టంగా మహిళా రిజర్వేషన్లు